హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 7వ తారీఖు అక్టోబర్ 2024 ఎస్జిటికి సంబంధించి పేపర్ 1లో ఏ విధంగా క్వశ్చన్లు ఇచ్చాడో వాటి టాపిక్స్ ఏ విధంగా ఉన్నాయని మనకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి టాపిక్స్ అనేది మీకు చెప్పడానికి నేను రెడీ అయ్యాను. నెక్స్ట్ రాయబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో దాదాపు ఒక 65 నుంచి 70 వరకు క్వశ్చన్స్ ని నేను సేకరించాను. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను, కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని కోరుతున్నాను. చూడండి, ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్దాం. మ్యాథ్స్ పరంగా ఏమి ఇచ్చాడంటే చతురస్ర వైశాల్యం అనేది ఇచ్చేసి దానికి భుజం ఎంత అవుతుంది అన్నట్టు అడిగాడు. అంటే మనకి ఇప్పుడు భుజం ఇచ్చి వైశాల్యం అడుగుతాడు కదా, ఇప్పుడేమో రివర్స్ లో చతురస్ర వైశాల్యం వాడే ఇచ్చి భుజం అడిగాడు. సేమ్ అదే విధంగా వృత్త వైశాల్యం ఇచ్చేసి వ్యాసార్థం అడిగాడు. సేమ్ మళ్ళీ స్తూపం వ్యాసార్థం ఇచ్చేసి ఈసారి సంపూర్ణతల వైశాల్యం అడిగాడు స్తూపానికి. నెక్స్ట్ మ్యాథ్స్ కి సంబంధించి అది. నెక్స్ట్ తెలుగుకు సంబంధించి కర్తరి వాక్యము, కర్మణి వాక్యము, అదే విధంగా అకర్మక సకర్మక వాక్యాలకు సంబంధించి క్వశ్చన్ అనేది అడిగాడు. ఆ టాపిక్ అనేది చూసుకోండి. నెక్స్ట్ నానార్థాలకు సంబంధించి నేత్రము, జ్ఞానము అనే 2 పదాలు, ఆ 2 పదాలకు సంబంధించి సరైన సూటబుల్ అయిన నానార్థం ఏదని అడిగాడు. అదొకటి. నెక్స్ట్ ఇంకొక విషయం, ప్రతి సెషన్ లో కూడా మనకి ఎబ్రివేషన్ కి సంబంధించి ఫుల్ ఫార్మ్ కి సంబంధించి చాలా ప్రతి ఎగ్జామ్ లో ప్రతి సెషన్ లోనూ అడుగుతున్నాడు. లాస్ట్ సెషన్ లో టర్లకు సంబంధించి టీచింగ్ అట్ రైట్ లెవెల్ అని చెప్పేసి ఒకటి అడిగాడు. ఇందులోనేమో సాల్ట్ కి సంబంధించి అడిగాడు. సాల్ట్ అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ అంటే. ఈ విధంగా మీరు ఎబ్రివేషన్ కి సంబంధించి కూడా లేటెస్ట్ గా విద్యా వ్యవస్థలో ఏవైతే జరుగుతున్నాయో, ఇది ఆల్రెడీ టర్ల్ గానీ సాల్ట్ గానీ ఇవన్నీ ఆల్రెడీ ప్రెసెంట్ మేము క్లాసుల్లో స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ లో గట్టి ఇవన్నీ మేము వింటున్నాము. కాబట్టి లేటెస్ట్ గా విద్యా వ్యవస్థకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం గురించి డీటెయిల్డ్ గా ఒక 2 బిట్లు అనేవి వచ్చాయంట. నెక్స్ట్ సందులకు సంబంధించి తెలుగులో తల్లిదండ్రులు అనే పదం ఇచ్చి దానికి సందు ఏ సందు అవుతుందని అడిగాడంట. నెక్స్ట్ విగ్రహవాక్యం అనేది అడిగాడు. బుద్ధిహీనుడు అనే దానికి విగ్రహవాక్యం అడిగాడు. అంటే దాని అర్థం ఏంటంటే బుద్ధి చేతహీనుడు. అందులోనూ మీరు విగ్రహవాక్యము తెలుసుకోవాలి. నెక్స్ట్ సమాసము, అవన్నీ డీటెయిల్డ్ గా ఆ పదము, విగ్రహవాక్యము, సమాసము, ఆ విధంగా 3 చాలా వరకు తెలుసుకుంటే మంచిది. అంటే సమాసాలనే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రతి దాంట్లో కూడా ప్రతి సెషన్ లో కూడా మీకు ఒక పద్యం ఇచ్చి ఆ పద్యంలో అది చంపకమాలకు సంబంధించిందా, ఉత్పలమాలకు సంబంధించిందా, మత్స్యబానికి సంబంధించిందా, లేకపోతే శార్దూలంకి సంబంధించిందా. ఆ చంపకమాల అయితే వాటి తాలూకా గణన విభజన చేయమని, శార్దూలం అయితే గణన విభజన చేయమని, ఆ విధంగా వాటికి సంబంధించి యతి స్థానం అని, అందులో యతి స్థానం అని, ప్రాసనీయం అనే విధంగా ఉంటుంటాయి కదా. వాటికి సంబంధించి ఆ 4 ఇంపార్టెంట్ పద్యాలు ఉన్నాయి కదా, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్స్యపం. ఆ 4కి సంబంధించి ప్రతిసారి ఇస్తున్నాడు, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ మనకి సైన్స్ పరంగా ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి వాడే రసాయనాలు ఏంటని అడిగాడు. సోడియం బైకార్బోనేట్, సోడియం హైపోక్లోరైట్, అలా సంథింగ్ ఏవో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడట. కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే బిట్టే అంటది. నెక్స్ట్ భాషా వికాస దశల్లో ఒక ఆర్డర్ లో పెట్టమని చెప్పాడు. భాషా వికాస దశలు అంటే ప్రాక్చాలక దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్ద గ్రాహిక దశ అనేది ఒక ఆర్డర్ లో ఉంటుంది కదా. ఆర్డర్ ని వాడు మిస్ మ్యాచింగ్ చేసి ఇచ్చాడు. కరెక్ట్ మ్యాచింగ్ ఏదవుద్ది అన్నట్టు, అంటే ఆర్డర్ అనేది తెలుసుకోవాలని. నెక్స్ట్ మైక్రో టీచింగ్ సంబంధించి అడిగాడు. అందులో సరికానిది ఏదని అడిగాడు. మైక్రో టీచింగ్ సంబంధించి మైక్రో టీచింగ్ లో దాని అర్థం ఏంటి, ఒక 10 మినిట్స్ లోపే కంప్లీట్ చేయాలని కదా. కానీ వీళ్ళకేమో ఎక్కువ టైం పడుతుంది అనేటట్టు ఇచ్చాడట. అదే కదా నెగిటివ్ అనేది అవుతుంది. కాబట్టి మైక్రో టీచింగ్ లో సరికానిది అని అడిగాడు. అదొకటి. నెక్స్ట్ ఆదర్శ ఇంధనం అనే దాని గురించి కూడా అడిగాడు. తెలుగుకి సంబంధించి వాక్యాలు ఇచ్చి ఒక వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యంలో సంశ్లిష్ట వాక్యము, సామాన్య వాక్యము, సంయుక్త వాక్యము ఏ వాక్యం అవుతుందని అడిగాడు. అలాగే సంశ్లిష్ట వాక్యంలో ఎన్ని అసమాపక క్రియలు ఉంటాయని కూడా అడిగాడు. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు ఇన్నే ఉండాలనే రూల్ ఏం లేదు. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అది దానికి సంబంధించి కూడా ఒకటి అడిగాడంట. ఇంగ్లీష్ కి సంబంధించి డైరెక్ట్ ఇండైరెక్ట్ అడిగాడు. అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రకాలు ఉన్నాయి కదా, ఇంపెరేటివ్, అసెరిటివ్, నెక్స్ట్ ఇంటరాగేటివ్, ఆ విధంగా 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి కదా. దానికి సంబంధించి కూడా
4 వాక్యాలు ఇచ్చాడు. అందులో ఇంటరాగేటివ్ సంబంధించి కానిదేదని అడిగాడంట. నెక్స్ట్ నౌన్ క్లాజులకు సంబంధించి ఒక వాక్యం ఇచ్చి అందులో నౌన్ క్లాజ్ కి సూటబుల్ అయిన పదం ఏదని అడిగాడంట, అదొకటి. నెక్స్ట్ 20th ఏంటంటే మనకి కండిషన్ కి సంబంధించి డాష్ ద ట్రాఫిక్ ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఎర్లియర్ అని ఇచ్చాడు. అంటే ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఎర్లియర్ అంటే ఊహించి, ఒకవేళ ట్రాఫిక్ అనే కారణం వల్ల ట్రాఫిక్ అనేది లేకపోయింటే నేను వేగంగా ట్రాఫిక్ అనేది ఉంటుందని అనుకుంటే నేను వేగంగానే బయలుదేరేవాడిని అనేటట్టు ఊహించి చెప్పాలి. అక్కడ ఏంటంటే డాష్ లో ఎట్ అని లేకపోతే బట్ ఫర్ అని ఆ విధంగా కొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది కండిషన్ కి సంబంధించి. నెక్స్ట్ డ్యూ టు అని అంటే కారణం చేత కాబట్టి. నెక్స్ట్ తెలుగులోనే అపరిచిత పద్యం నుంచి ఒక 2 ప్రశ్నలు, అపరిచిత గద్యం నుంచి కూడా ఒక 2 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగిందంట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా అన్సీన్ పాసేజ్ అంటే అపరిచిత గద్యం అనేది ఒకటి ఇచ్చి దాని మీద కూడా 2 క్వశ్చన్లు అడిగాడంట. నెక్స్ట్ పర్స్పెక్టివ్ గానీ మెథడాలజీలోకి వెళ్తే ఓబీబీలో లేని పరికరం ఏది అని అడుగుతున్నాడు. జియో బోర్డు, క్యూసినేయర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, భిన్నాల చట్టం, అందులో లేనిది ఏది అనేటట్టు కూడా అడిగాడు. అంటే ఓబీబీకి సంబంధించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకుంటే మంచిది. అంటే ఓబీబీ గానీ లేకపోతే డిపెప్ గానీ ఎపెప్ గానీ ఆ సర్కిల్ అనేది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ కవులకు సంబంధించి తెలుగులో ఒకే ఒక్కటి అడిగాడంటే ఆటాకి సంబంధించి అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్ కి సంబంధించి అవార్డు అనేది కవికి వచ్చింది కదా, ఆ కవికి ఏ నవల కోసమని ఆ ఆట అనే అవార్డు వచ్చింది అనేది ఆ రకంగా కూడా క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ మ్యాథ్స్ లోకి వెళ్ళేసరికి ప్రకటన వెల కొంత ఇచ్చేసి మనోడు తీసుకున్న కొన్న ధర కంటే ప్రకటించడం అనేది ఎక్కువ ప్రకటించి మనోడికి లాభం రావాలంటే ఎంత డిస్కౌంట్ ఇవ్వాలంటే ప్రకటన వల్ల కొన్న వేళ లాభము డిస్కౌంట్ వాటికి సంబంధించి ఆ ఏరియాని టచ్ చేస్తూ ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏక వస్తు పద్ధతి ఉంది కదా, అంటే సపోజ్ ఒక 10 వస్తువులు 50 రూపాయలు కొంటే 2 వస్తువులు ఎంత కొంటాడు అనే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి కదా ఏక వస్తు పద్ధతి, అదొక రకంగా అడిగాడంట. నెక్స్ట్ ఒక అప్లికేషన్ ఇచ్చేసి అంటే ఒక సమీకరణం ఇచ్చేసి అందులో ఎక్కువ ఎక్సెల్ ఉంటాయి, ఆ ఎక్సెల్ కి సంథింగ్ ఏదో ఒక 5నో 10నో ఏదో ఒక వాల్యూ ఇచ్చి ఆ వాల్యూని అందులో ప్రతిక్షేపిస్తే ఆన్సర్ రేట్ వస్తుంది. అలాంటి క్వశ్చన్ కూడా ఒకటి అడిగాడంట. నెక్స్ట్ 27ది అంటే నెక్స్ట్ 27వ క్వశ్చన్ ఏంటంటే క్యాపిటల్ ఏ అని చెప్పేసి +1 +3 -5 -2 ఆ విధంగా స్థిర రాశులతోటి వాటన్నిటిని ప్లస్ చేస్తే ఏ అనేది ఒక వాల్యూ వస్తుంది. సేమ్ అలాగే బితో కూడా +2 -5 -3 -2 ఆ విధంగా కొన్ని స్థిర రాశులు ఇచ్చి బి అనేది ఒక వాల్యూ వస్తుంది, సి అనేది కూడా ఇంకొక వాల్యూ సేమ్ అదే విధంగా ఇచ్చాడు. వాడు కండిషన్స్ ఏమి ఇచ్చాడు కింద ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి, సి లెస్ దాన్ ఏ ఆ విధంగా కండిషన్స్ ఇస్తూ ఇందులో ఏది కరెక్ట్ అయిందన్నట్టు కూడా అడిగాడంట. నెక్స్ట్ దత్తాంశ నిర్వహణకు సంబంధించి మధ్యగతం గురించి అడిగాడంట. అంటే ఒక రాసులు అనేవి ఇచ్చాడు, ఆ రాసులు మనం అసెండింగ్ లో గానీ డిసెండింగ్ లో గానీ పెడితే అందులో మధ్యలో ఉండేదే మధ్యగతం కదా, మధ్యగతంకి సంబంధించి ఈజీగానే ఒక క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ సగటుకు సంబంధించి కొన్ని రాసుల తాలూకా మొత్తము ఎంత అయ్యింది, ఎన్ని రాసులు ఉంటాయి అనేటట్టు కూడా ఒక క్వశ్చన్. అంటే సగటునే రాసుల మొత్తంపై రాసుల సంఖ్యని డైరెక్ట్ గా ఇవ్వకుండా వాడే రాసులు మొత్తం ఇచ్చేసాడు, రాసుల సంఖ్య ఎంత అవుతుంది అనేటట్టు రివర్స్ లో అడిగాడు సగటుకు సంబంధించి. నెక్స్ట్ రీసెంట్ గా సోషల్ కిందగా వచ్చింది కానీ రీసెంట్ కరెంట్ అఫైర్ లోకి వచ్చినట్టు ఏ దేశంలో సౌరశక్తి పవన శక్తి కలిసి ఒక బస్ స్టాప్ ని ఏర్పాటు చేశారనేటట్టు ఒక స్టోరీని, అంటే ఏ దేశంలో ఆ విధంగా ఒక బస్ స్టాప్ ని కట్టారు సౌరశక్తిని పవన శక్తిని కలిపి అనేటటువంటిది రీసెంట్ వాటికి సంబంధించి కరెంట్ అఫైర్ కూడా మిక్సింగ్ చేసి ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఆర్టీఈ 2009 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అదొకటి. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్యకి సంబంధించి వయసు అంటే 6 నుంచి 14 సంవత్సరాల వరకే, 6 నుంచి 18 సంవత్సరాల వరకే, 3 నుంచి 18 సంవత్సరాల వరకే, అలాగే అంటే ఏ వయసు నుంచి ఏ వయసు పిల్లలకి ఆర్టీఈ 2009 అనేది అప్లై అవుతుంది, ఉచిత నిర్బంధ విద్య అనేది అప్లై అవుతుంది అనేది అటువంటిది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. రీసెంట్ గా ప్రీవియస్ లో కూడా ఆర్టీఈ 2009కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి ఆర్టీఈకి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా చూసుకుంటే మంచిది. నెక్స్ట్ అలాగే బోధనా పద్ధతులతో పిల్లల్ని అసలు స్వయంగా వాళ్ళకి సంబంధం లేకుండా ఉండే బోధనా పద్ధతి ఏదని అడిగాడు. అంటే ఏంటి ఉపన్యాస పద్ధతిలో కదా పిల్లలు అస్సలు యాక్టివ్ గా ఉండకుండా
చాలా కామ్ గా ఉంటారు. టీచర్ మాత్రమే అక్కడ ఉపన్యాసిస్తాడు కాబట్టి పిల్లలు అనేవారు యాక్టివ్ గా ఉండలేరు. ఆ విధంగా పిల్లలు యాక్టివ్ గా లేని పద్ధతి ఏదైనా అడిగాడు. ఉపన్యాస పద్ధతి అంటే బోధనా పద్ధతికి సంబంధించి ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చనింగ్ అంటే అప్లికేషన్ మెథడ్ లో ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటంటే జ్ఞానేంద్రియాలు ఎన్ని, అవి ఏవి అనేది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏ రకానికి సంబంధించింది అంటే ప్రశ్నల్లో చాలా రకాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, పూరక ప్రశ్నలు, అలాగే బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచడం ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. అందులో ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ ఏ రకానికి సంబంధించింది. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఎన్ని, అవి ఏవి అనేది లఘు సమాధానం చిన్నగానే ఆన్సర్ రాయొచ్చు. 5 ఉంటాయి. 5 ఏంటి? ముక్కు, చెవి, నాలుక, చర్మం, కళ్ళు అనేటటువంటి ఒక 5 చాలా ఈజీగా తక్కువ ఆన్సర్ లోనే చెప్పేశాం. కాబట్టి పూర్ణము కాదు. పూరకం అంటే ఏంటి? డాష్ ఇవ్వాలి. బహుళైచ్ఛికం అంటే ఏంటి? ఆప్షన్స్ ఇవ్వాలి. ఆ విధంగా ఒక క్వశ్చన్ ఇచ్చి అది ఏ రకానికి సంబంధించింది ఆ రకంగా అడుగుతున్నాడు. అదొకటే. నెక్స్ట్ ఇంకా అధిక ద్రవీభవన స్థానం ఫిల్మెంట్ అయితే అల్ప ద్రవీభవన స్థానం ఏమవుతుంది? ఆప్షన్స్ లో ఫ్యూజ్ అని రకరకాలుగా ఇచ్చాడు. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి కొంచెం అప్లికేషన్ మెథడ్ లోనే ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అంటే ఏంటి? గాలిలో O2 N2 అంటే ఆక్సిజన్, నైట్రోజన్ కలిపి 99% ఉంటాయి. అదొకటి. కిరణజన్య సంయోగ క్రియలో CO2ను మొక్క ఉపయోగించుకుంటుంది. అదొకటి. నెక్స్ట్ మొక్కల శ్వాసక్రియలో CO2ను ఉపయోగించుకుంటే ఆ విధంగా రకరకాలుగా ఆప్షన్స్ అడిగి అందులో కానిది ఏదని అడిగాడు. కిరణజన్య శ్వాసక్రియలో మొక్కలు CO2ను ఉపయోగించుకోవు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో CO2ను ఉపయోగించుకుంటాయి కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే 34 సంబంధించి మూల్యాంకనము, మదింపు, నికష, మాపనం ఆ 4గింటికి డిఫరెన్స్ అనేది కొంచెం తెలుసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడికేమో అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒక విద్యార్థి పాఠం మధ్యలో ఎంతవరకు నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు ఇందులో ఏమిటి నిర్వహిస్తాడు? మూల్యాంకనమా, మదింప, మాపనమా, నికష అన్నాడు. దాన్ని బట్టి చూస్తే మూల్యాంకనము, మదింపు, నికష, మాపనం 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే నేను అనుకుంటున్నాను మదింపు అని అనుకుంటున్నాను. నికష అంటే ఒక స్మాల్ స్లిప్ టెస్ట్ టైపు, మాపనం అంటే మార్కులు ఇచ్చి చెప్పేది. కాబట్టి నా అంచనా ప్రకారం మదింపు అవ్వచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్ కి వెళ్తే సమబాహు త్రిభుజంలో కర్ణాల సంఖ్య అని అన్నాడు. అంటే కర్ణాల సంఖ్య అంటే n×n-3/2 అనే ఫార్ములా ఉంది కదా కర్ణాల సంఖ్య కనుగొనడానికి. ఆ కర్ణాల సంఖ్యను మీరు ఏ రకమైన క్రమ బహుభుజికి అడిగినా సరే కర్ణాల సంఖ్యను ఈజీగా కనుగొనడానికి ఆ కర్ణాల సంఖ్యకి సంబంధించిన సూత్రం అనేది గుర్తుపెట్టుకోండి. n×n-3/2 ఆ సూత్రం ప్రకారం వీడేం అడిగాడు? సమబాహు త్రిభుజంలో కర్ణాల సంఖ్యని అడిగాడు. సమబాహు త్రిభుజంలో అసలు కర్ణాలు అనేవి ఉండవు, 0. ఆ రకమైన క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే పంచభుజి తాలూకా బాహ్య కోణాలు మొత్తం 360 అయితే ఒక్కొక్క భుజం ఎంత అవుతుందని అడిగాడు. అంటే ప్రతి క్రమ బహుభుజి తాలూకా బాహ్య భుజాలు 360 డిగ్రీలు ఉంటాయి. మనకి ఇక్కడ పంచభుజి అడిగాడంటే 360/5 వేస్తే ఒక్కొక్క బాహ్య కోణం 72 డిగ్రీలు అవుతుంది. అంటే మీరు అది కూడా బాహ్య భుజాల మొత్తము వాటి తాలూకా భుజాలకు సంబంధించి కాన్సెప్ట్ తెలుసుకోండి. నెక్స్ట్ మ్యాచింగ్ అనేది ఒకటి అడిగాడు. ఇంచుమించు 7th 8th క్లాసుల్లో త్రిభుజము భుజాల సంఖ్య 3, చతుర్భుజము భుజాల సంఖ్య 4, పంచభుజము భుజాల సంఖ్య 5. ఆ విధంగా భుజం తాలూకు నెంబర్ ఇచ్చి ఎన్ని భుజాలు ఉంటాయి, అష్టభుజి 8 భుజాలు, నవభుజి 9 భుజాలు, ఆ విధంగా మ్యాచింగ్ కూడా అడిగాడంట. అంటే ఏది సరికానిదని. నెక్స్ట్ ఇంగ్లీష్ కి వచ్చేసరికి కొన్ని పదాలు ఇచ్చి వాటిని డిక్షనరీ ప్రకారంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టమని చెప్పాడు. అది ప్రతి సెషన్ లో కూడా ఇస్తున్నాడు. నెక్స్ట్ అలాగే మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠం ఏదని అడుగుతున్నాడు. 6th 7th 8th ఆ 3 క్లాసుల్లో తెలుగు అనేది పాఠాలతో సహా క్లియర్ గా తెలుసుకోండి. నెక్స్ట్ పరివర్తన అనే లెసన్ లో, పరివర్తన అనేది 4th క్లాస్ లో ఉన్న లెసన్ కదా, అందులో ప్రక్రియ అనేది ఏమిటి, కథ, వ్యాసమా, ఆ విధంగా లేక రకరకాలుగా అడిగాడు. అందులో ప్రక్రియ ఏంటి అది కూడా తెలుసుకోండి. నెక్స్ట్ సైకాలజీకి వచ్చేసరికి మంత్రణంలో నిర్దేశక, అనిర్దేశక, శ్రేష్ఠ గ్రహణ మంత్రం ఆ విధంగా ఉన్నాయి కదా. అందులో ఒక విద్యార్థిని అంటే ఒక క్లయింట్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఎవడైతే సహాయకుడు ఉంటాడో వాడు పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకుని మంత్రం చేసేది నిర్దేశక మంత్రం అవుతుంది కదా, దానికి సంబంధించి కూడా అడిగాడు. నెక్స్ట్ రక్షక తంత్రాల నుంచి 2 క్వశ్చన్లు అడిగాడంట. ప్రతిగమనము, దమనము. ఒక విద్యార్థి
ఒక అమ్మాయి పరీక్ష పేపర్ బాగా రాయలేదని పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చి ఒక దగ్గర మూల కూర్చొని బాగా ఏడ్చుకుంటుందంట. అంటే ఆ విధంగా చిన్నపిల్లల్లో ఏడ్చుకోవడానికి ప్రతిగమనం అని అంటారు. నెక్స్ట్ దమనంకి సంబంధించి కావాలని మర్చిపోవడానికి సంబంధించిన రక్షక తంత్రం ఏదని కూడా అడిగాడంట దమనము. నెక్స్ట్ ముర్రే మార్గన్ ఏ రకమైన పరీక్షా విధానాన్ని కనుగొన్నాడు అని అడిగాడు, అదొకటి. నెక్స్ట్ ఇంద్రధనస్సులో 7 రంగులు విబ్గయర్ అనే ప్రకారంగా పెట్టుకుంటాడు కదా, స్మృతికి సంబంధించి ఎందులోకి వస్తుంది, కొండ గుర్తుల్లోకి వస్తుంది కదా. అంటే ఆ విధంగా స్మృతికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీరు తెలుసుకుంటే మంచిది. నెక్స్ట్ చూడండి, బదలాయింపు. ఇది 10th క్లాస్ లో హిందీ నేర్చుకున్న అబ్బాయి ఇంటర్ లో సాంస్క్రిట్ తీసుకున్నాడు. ఆ సాంస్క్రిట్ నేర్చుకోవడానికి 10th క్లాస్ లో నేర్చుకున్న హిందీ అనేది అడ్డంకం అవుతుంది. అలాంటప్పుడు అది ఏ రకమైన అవరోధం అవుతుంది, పురోగమన అవరోధమా తిరోగమన అవరోధమా, ఆ విధంగా అవరోధాలు ఉన్నాయి కదా. ఇదేమో పురోగమన అవరోధం కిందకి వస్తుంది. ఆ విధంగా అవరోధాలు అనేవి కూడా నేర్చుకోండి. నెక్స్ట్ పునర్బలనం అనే కాన్సెప్ట్ గురించి కూడా తెలుసుకోండి. నెక్స్ట్ ఒక వ్యక్తి విజయాలు సాధిస్తూ ఆటోమేటిక్ గా విజయాలనే ప్రేరణగా తీసుకుని ఉన్న ప్రేరణ అనేది ఏ రకానికి సంబంధించింది అని అడిగాడు. సాధనా ప్రేరణ కిందకి వస్తుంది. నెక్స్ట్ 6, 7, 8 తరగతులకి ఒక నెలకి ఎన్ని బోధనా గంటలు బోధించాలి, ఒక నెల మొత్తానికి ఎన్ని బోధనా గంటలు బోధించాలి, అదొకటి తెలుసుకోండి. నెక్స్ట్ ఎఫ్ఎఫ్, ఇందాక మనము సాల్ట్ అని, నెక్స్ట్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని, ఓబీబీ అని తెలుసుకున్నాం కదా. ఇందులో ఎఫ్ఎఫ్ కి సంబంధించి కూడా 6 గుణాలు ఉంటాయి, 6 సూత్రాలు ఉంటాయి కదా. 6 సూత్రాలకు సంబంధించి కానిదేదని అడిగాడంట, అదొకటి. నెక్స్ట్ సోషల్కి వచ్చేసరికి కార్యనిర్వాహక శాఖకి సంబంధించి ఎవరు సరికారు, గవర్నరా, మంత్రి మండల, ముఖ్యమంత్రి, ఆ విధంగా అడిగాడు, అదొకటి. నెక్స్ట్ కార్యనిర్వాహక శాఖ అంటే ఒక సంస్థ తన తాలూకు విధి విధానాలన్నీ ఏ విధంగా రూపొందిస్తారో ఏ చార్ట్ ప్రకారంగా చూపిస్తామని అడిగాడు. అంటే అది ఫ్లో చార్ట్ కదా, అదొకటి అడిగాడు. నెక్స్ట్ ఏం అడిగాడంటే ఒక వ్యక్తి ఒక నిబంధన నుంచి దూరంగా వెళ్లిపోయినా కొంతకాలానికి మళ్ళీ అదే నిబంధన హఠాత్తుగా వచ్చేసరికి ఎటువంటి సందర్భం జరుగుతుంది, అయత్న సిద్ధ స్వాస్థ్యం అనేది జరుగుతుంది కదా, అదొకటి అడిగాడు. నెక్స్ట్ 46 ఏమో భావావేశ రంగంలో సరికానిది. అంటే ఇప్పుడు మనకి బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం ఉన్నాయి కదా. అందులో పాయింట్స్ ఉంటాయి కదా. ఆ పాయింట్స్ లో మీరు కరెక్ట్ గా అంటే హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకుని వెళ్తే అందులో నుంచి ప్రతి సెషన్ లో కానిదేదని అవునేదని అన్నట్టు ఇంచుమించు ఒకటి అడుగుతున్నాడు. నెక్స్ట్ సర్కులాకార పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, ఆ విధంగా ఒకటి అడుగుతున్నాడు. వాటికి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సోషల్కి వచ్చేసరికి రుద్రమ్మదేవి టైం పీరియడ్, ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఆవిడ బతికున్నది, అంటే ఆవిడ ఏ కాలం నుంచి ఎంత కాలం వరకు పరిపాలించింది అనే విధంగా ఒకటి అడిగాడు. నెక్స్ట్ సోషల్ కి సంబంధించి కృష్ణానదికి సంబంధించి ఉపనదులు ఉన్నాయి కదా, అందులో ఉపనది కానిదేదని ఆ విధంగా కూడా అడిగాడు. నెక్స్ట్ నిర్వచనాలకు వచ్చేసరికి సైన్స్ అనేది పిల్లలకు జ్ఞానాన్ని మాత్రమే కాదు జీవితాన్ని కూడా ఇస్తుంది అని ఎవరు చెప్పారని. నెక్స్ట్ టిఎల్ఎం లకు వచ్చేసరికి క్రింది వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఏది, టెలివిజన్ కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఈ విధంగా ఇంచుమించు నేను ఇప్పుడు మీకు ఒక 65 క్వశ్చన్స్ వరకు అక్టోబర్ 7వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ లో ఏవేవి అడిగాడో నేను చెప్తాను. ఇప్పుడు మీకు నేను చెప్పినవి ఆటోమేటిక్ గా కొంతవరకు రెఫర్ చేస్తే రాబోయే ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా వీటి నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా మ్యాటర్ సేకరించి మీకు ఈ వీడియో అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.